ఎన్నో ప్రెస్ మీట్లు ఇచ్చే కేటీఆర్ నీకు దమ్ముందా, ధైర్యం ఉందా? ఆ మాగంటి గోపీనాథ్ గారి తల్లి అడిగే క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చి మాట్లాడు. నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే ముందుగా ఆమెకు ఆన్సర్ ఇ. స్వయంగా బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టరు పువ్వాడ అజయ్ కుమార్ గారు సిగ్గు శరం లేకుండా ఒక కన్న తండ్రి చనిపోతే నువ్వు రావద్దమ్మా, నువ్వు వస్తే అనవసరంగా గొడవలు అయితే అని చెప్పేసి అని ఒక కన్న తండ్రి చావుకు కూడా కొడుకుని రానివ్వలేడంటే ఏమాత్రం ఏమైనా సిగ్గు శరం ఉందారా మీ బీఆర్ఎస్ నాయకులకు? ఒక కన్న తల్లిని, అన్నను, వదినను కనీసం దవాఖానలలో కనీసం చూడడానికి అనుమతి ఇవ్వలేరు. కనీసము అమెరికాలో ఉన్న అతని కొడుకుని ఇక్కడి అంత్యక్రియలకు రానివ్వలేరు. ఇంకా మీరేంద్రా ఇంకా మాట్లాడేది సిగ్గుశరాలు లేకుండా? ఇంకా జూబ్లీ హిల్స్లో ఓటు అడుగుతుర్రు, సునీతమ్మ గారిని నిలబెట్టిర్రు. అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందారా? ఇంత అరే కేటీఆర్, ప్రజలారా ఒక్కసారి వీడియోలు చూడండి. బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ అనుకుంటాం, మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్. ఆయన కూడా ఆ ఫోన్ ద్వారానే నాతో మాట్లాడి, రావద్దమ్మా ఇప్పుడు, నువ్వు వస్తే ప్రాబ్లంలు అవుతాయి, నువ్వు రాకుండా మంచిది, సో నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడు ఇవాళ రావద్దు, అనవసరం గొడవలు అవుతాయి అన్నారు. నాకు ఆవిడని అక్కడ ఇలాంటి మాట్లాడినప్పుడు నాకు ఆవిడని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు. సో అందుకే ఎలా ఉన్నా మేమిద్దరు రావాలి. అండ్ నాకు యూఎస్ నుంచి రావాలని 24 hours పడుతుంది. వాళ్ళు హడావిడిలో ఉన్నారు, అది ఎందుకో నాకు తెలియదు. 24 hours ముగించాలని. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల మీకు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? ఒక్కసారి ప్రజలారా మీరైతే ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలపండి. కేటీఆర్ ఇందులో ఇంత ఇంట్రెస్ట్ పెట్టి కన్న తల్లిని, కన్న కొడుకుని, కనీసము ఒక అన్నను, వదినను ఎవరిని కలవకుండా అసలు 24 గంటల్లోనే అంత్యక్రియలు జరిపించి కన్న కొడుకుని కూడా చివరి చూపును కూడా చూపించకుండా ఒక బీఆర్ఎస్ మాజీ మంత్రితోని ఫోన్ చేయించి అతన్ని వస్తే నీకు గొడవలు అయిపోతాయి ఇక్కడికి, కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఒక్కసారి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి.